నరకొద్దు 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 నరకొద్దు. నంబర్ 42/2 రంపతోడవరం అడవి. 1,20,00,000 1,20,00,000 1,20,00,000 ఒకటోసారి. 1,40,00,000 1,40,00,000 60,00,000 1,60,00,000 ఒకటోసారి. 1,60,00,000 రెండోసారి. 1,60,00,000 మూడోసారి. నరకొద్దు 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 నరకొద్దు. సర్వే నంబర్ 42/4 7 ఎకరాల టేకు చెట్లు. 1,10,00,000 1,20,00,000 1,20,00,000 1,40,00,000 1,40,00,000 1,45,00,000 1,45,00,000. వేలం కూడా అయిపోయింది. 3.5 కోట్ల చెట్లన్నీ పాడేశారు. ఇంకా ఎందుకు అరుస్తారు? వెళ్ళండి 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 వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఎవరు ఎక్కడికి కీపర్? నేనే నన్ను చదువుతుంటే జిల్లా కలెక్టర్లా కనబడుతున్నానా? నేనే ఇక్కడ గేట్ కీపరా. తలుపుతి. నాలుగు మోటార్ సైకిల్లో నేలపు జీబు మళ్ళీ జీబు మోటార్ సైకిల్లో అన్ని ఆల్ రైట్. రైట్. ఓం పూర్ణాహుతియే స్వాహ. గణపతి హోమానికి 250 రూపాయలు పెద్ద సంభావన. నీది ఉదార హృదయం. సర్వమంగళ సిద్ధిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ. సంతోషం. మణి, ఏంటి కృష్ణ? ఈయనకు 2,000 ఇవ్వు. ఎవరో ఈ చింపి చుట్టాడుక. ఇది అసలు మంత్రాలే చదవలేదు. ఆ గోడ కానుకుని ఈపుని ఇట్టా రాసుకుని కూర్చున్నాడు. ఆ జుట్టంటే అట్ట పెంచుకొచ్చా? ఊళ్ళో బార్బర్ షాప్ లేదా? శుభకార్యానికి వచ్చేప్పుడు జుట్టు నీట్గా కట్ చేసుకోవచ్చు కదా. తోటి వాళ్ళు చూడు ఎట్ట వచ్చారు పద్ధతిగా. అయినా ఈ శాల్తీ బస్సు ఎక్కిరాదు, రైలు ఎక్కిరాదు. గాల్లో వస్తే గాల్లో పోద్ది. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నేనేమన్నా మణి, పుట్టినప్పటి నుంచి డబ్బు మొహమే చూసినట్టాడు. దొంగ చూపులు చూస్తున్నాడు. నాకు వీలైంది ఎత్కించితం. తీసుకోండి. అతను చెప్పినట్టే మాత్రం చెప్పలేదు. చెప్పడం కూడా రాదు. నాకు 2,000. ఇది మీ అమ్మాయి చదువుకి. మీ అమ్మాయి బాగా చదువుతుందా? చాలా బాగా చదువుతుంది. క్లాసులో అదే ఫస్ట్. చాలా సంతోషం. నేను వస్తా అండి.
రే జుట్టుపోలుగా నువ్వు పోరా, నీ వెనకాలే నేను వస్తా. ఇదేంటి కృష్ణ, అందరూ డమాల్ చేసి డిమీల్ చేస్తే నువ్వు డిమీల్ చేసి డమాల్ చేస్తున్నావే? దోచుకుని సొమ్మే కదా అని దానం చేసేస్తున్నావా? ఈ దోచుకున్న డబ్బు కాదు, అప్పడాల డబ్బు. కిట్టు అప్పడాల లాభం నుంచి తీసిన డబ్బు. దానికి దీనికి ముడి పెట్టకు. దీనికేం తక్కువ లేదు. దోపిడీ చేసినా వదిలేశారు దద్దమ్మల్లా. మీదేం పోయింది? ఫస్ట్ తారీఖు రాగానే గవర్నమెంట్ జీతం, అది కాక రోజు ఆమియా వేరే 3.5 కోట్ల రూపాయలు చుట్టుకెళ్ళాడు. ఏం అజయ్ కుమార్ కదలవా? ఇప్పుడు నేను లోపలికి పోతున్నా. ప్రతిపక్షాల నన్ను ఏకేక పీక పీకుతారు. అందరూ వరండాలో పళ్ళు కుట్టుకుంటూ కూర్చోండి దర్జాగా. ఏంటి పెళ్లి నడుస్తున్నావు? గవర్నమెంట్ మారాలని చూస్తున్నా? లేదు సార్. ఏంటి లేదు సార్, 41 కోట్ల రూపాయలు ఒకే మనిషి దోచుకుపోయాడు. దీంతో కలిపితే 44.5 కోట్లు. 44.5 కోట్ల రూపాయలు. అబ్బా, మనల్ని మించిపోయేలా ఉన్నాడే. ఇదిగా నువ్వు బ్యాక్ వెళ్ళు. ఎక్కువ చదివాన్ని పొగరా నీకు? ఎలాగైనా పట్టుకుంటా సార్. 7సారి చెప్తున్నావు పట్టుకుంటాను అని. అసలు మీకు సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమన్నా ఉన్నాయా? ఇదిగో అందమైన బ్యాడ్జీ పెట్టుకున్నా. ఎప్పుడన్నా మార్చిందా ఇది? నీ కాకి చొక్కా తడిసేట్టు ఎప్పుడన్నా పరిగెట్టావా? పువ్వును ఉమ్మేస్తే తడుస్తుందా నీ చొక్కా? అరే పోండయా, ఊరికే తింటొంగుంటున్నారు మీరు. ఇదిగో వస్తున్నా. ఎవడాడు ఇప్పుడు ఈ నిమిషం ఎక్కడున్నాడు? వాడు ఏం చేస్తున్నాడు? మ్యాజిక్ చేస్తున్నాడా? కళ్ళు కప్పి చెలగాటలాడుతున్నాడా? ఒక్క ఆచుకి కూడా దొరకలేదు. అదే నాకు పంట. పాపం నువ్వేం చేస్తావు? నాకు నీ మీద కోపం లేదు, కోపం అంతా వాడి మీద. నా షర్టు నలగలేదట. 44.5 కోట్లు కొట్టేశాడుగా. అందరూ పోలీసులకి వేసేశాడు. అడిగిన ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోయాను. అదే నా బాధ. రెండీలు చెప్పు. పోలీసులు ఏం చేస్తారు? చేతులు అంజనం వేస్తా చూస్తారు. ఏమిటే చూస్తున్నా? ఏంటో చెప్పు. ఏంటో వీడు ఒక్కోసారి కోపంగా అరుస్తున్నాడు, ఒకసారి మెల్లిగా మాట్లాడుతున్నాడు. అర్థం కాలే? నాకెవరి మీద కోపం లేదు. ఏమైంది? ఏమిటి ఇంత మురికింది? ఎవరు తొడవడం లేదా ఏమిటి? ఎవరది? ఏమిటిది? చిక్కుకుంటే తీసుకోవచ్చుగా. చిరిగిపోతుంది. పొడుగ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి తీసిస్తే వేసుకుంటాను. సరే నేను తీసిస్తా. కళ్ళు మూసుకునే వస్తున్నా. ఏమైంది? ముట్టుకుపోయారు. జరుగు. బాగానే చిక్కుకున్నట్టుంది. అవును, ఇలా చిక్కుకుంటుంది అనుకోలేదు. వేసుకున్నావా? వేసుకున్నాను. నీకెందుకు ఈ పనులని? కిట్టు మీద మురికుంది. కిట్టు అనే అక్షరం మీద మురికుంది. అదే మన చోటుని మనమే శుభ్రం చేసుకోవాలి కదా.